క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటకి అర్థం ఉండాలన్నా ఆటకి ఒక అర్థం పరమార్థం ఉండాలంటే దానికి బౌండరీస్ ఉండాలి. ఆడరా అబ్బాయి, ఇక నీకు 6 లేదు 4 లేదు, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టే అంటే ఇక 4 లేదు 6 లేదు, సింగిల్ ఏమీ లేదు, ఎవడ బౌలింగ్ ఆడేయడం అంటే ఆటకు అర్థం ఉందా? నేను కొట్టిన లాంగ్ షాట్కి 6 అని ఒక మీనింగ్ ఉంటే నా ఆటకు మీనింగ్, నేను కొట్టిన స్ట్రైట్ షాట్కి అది సరిగ్గా బౌండరీకి తగిలితే అది 4 అని ఒక మీనింగ్ ఉంటే నా ఆటకు ఒక అర్థం. బౌండరీసే లేకపోతే ఆటకి ఎలాగైతే అర్థం లేదో, లైఫ్లో దేవుని కమాండ్స్ లేకపోతే లైఫ్కి మీనింగ్ లేదు, జీవితానికి అర్థం దొరకదు. దేవుని భయము, కట్టడ, ఆజ్ఞ, భయము ఇది పట్టకపోతే, దేవుడి కొరకు బ్రతకడం మనకు రాకపోతే నైతికత అంటే ఏంటో మనకు అర్థం కాదు. చాలా మంది మేము ఎథిక్స్ ఫాలో అవుతాం, మాకు మోరల్ వాల్యూస్ తెలుసు, మేము చాలా డిగ్నిటీగా బతుకుతున్నాం, మేము ఎంప్లాయీస్, మేము పవర్లో ఉన్న ఎంప్లాయీస్ అని చెప్పుకుంటారు. కానీ నేను తిరగేసి అడుగుతున్నాను, దేవుడు లేని లైఫ్లో ఎథిక్స్ను చూడడం అనేది తెల్ల పేపర్ మీద నల్లటి అక్షరాలు చూస్తున్నట్టు గుర్తుపెట్టు.